బ్రేకింగ్ న్యూస్ విశాఖలోని ఏపీ ఫిలిం ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు నిర్మాతల సమావేశం జరిగింది. థియేటర్ నిర్వహణ పర్సంటేజ్ పై ప్రధానంగా చర్చించారు. డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు నిర్మాతల అసోసియేషన్ల నుంచి కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో అసోసియేషన్ నుంచి 9 మంది కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీల ద్వారా తమ సమస్యలపై ప్రభుత్వాన్ని కలుస్తామని చెప్తున్నారు. అలాగే కమిటీలో ఎవరెవరు ఉన్నారన్నది 2-3 రోజుల్లోనే చెప్తామంటున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఈరోజు జరిగిందండి. 3 సెక్టార్లు, అన్ని సెక్టార్ల వాళ్ళు వచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియో సెక్టార్ 4 సెక్టార్లు వచ్చాయి. మేము మాకున్న ప్రస్తుత సమస్యల మీద ఎగ్జిబిటర్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి, ప్రొడ్యూసర్ల నుంచి 999 మెంబర్స్తో ఒక కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు ఇచ్చేసి మేము అప్రూవ్ అవుతాం. ఈ కమిటీ పేర్లు ఇవన్నీ మీకు సండే ప్రకటిస్తాం. సండే కానీ మండే మొత్తం గవర్నమెంట్కి లిస్ట్ పంపుతున్నాం. పంపేటప్పుడు ఇక ఇటు చిన్న పెద్ద సినిమాలన్న తేడా లేకుండా కథ, నటన ఆధారంగా గద్దర్ అవార్డులకు సినిమాలను ఎంపిక చేశామన్నారు జ్యూరీ కమిటీ చైర్మన్ మురళీమోహన్. 10 ఏళ్లకు గాను 30 సినిమాలను ఎంపిక చేశామన్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డుని నందమూరి బాలకృష్ణకు రావడంతో ఎమోషనల్తో కూడుకున్న విషయం అంటున్న మురళీమోహన్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించారు. ఇటు 10 సంవత్సరాలకు సంబంధించి తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా దాదాపు 30 సినిమాలకు అవార్డులను ప్రకటించారు. సో దీనికి సంబంధించిన జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ గారు వారితో మాట్లాడి మరికొన్ని అంశాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎట్లా ఎంపిక జరిగింది? మీరు 14 ఏళ్ల తర్వాత అవార్డులు ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాడి నుంచి జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలు మేము 2023 వరకు అయినాయని మేము చూసాం. 24 జయసూర్ గారు చూశారు. జయసూర్ గారు చూసిన దాంట్లో రెగ్యులర్గా ఉండే అన్ని అవార్డ్స్ ఉంటాయి దాంట్లో. ఇది మాత్రం ఈ 10 ఏళ్లకి ఓన్లీ సినిమాలకి బెస్ట్ సినిమా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అని అట్లా అవి మాత్రం సెలెక్ట్ చేసాం. 10 ఏళ్లకి 30 సినిమాలని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్ అయిన ప్రతి సినిమాకి కూడా దాని కేటగిరీని బట్టి నంది అవార్డు ఇచ్చినట్టుగా గద్దర్ అవార్డ్స్ ఇప్పుడు గోల్డ్ ఇస్తారు, సిల్వర్ ఇస్తారు, బ్రాంజ్ ఇస్తారు. అది ప్రొడ్యూసర్కి ఒకటి, డైరెక్టర్కి ఒకటి, అందులో యాక్ట్ చేసిన హీరోయిన్లకి ఒక్కొక్కటి, ఒకవేళ ఇద్దరు హీరోయిన్లు ఉంటే 2 అట్లా. ఆ విధంగా ఈ ఇండివిజువల్ అవార్డ్స్ సినిమాలకు సంబంధించి ఇస్తారు. పెద్ద సినిమాలు అవార్డులను వహించే, చిన్న సినిమాలు కూడా అంటే చిన్న సినిమాలకు కొంత సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లా అయినా నటన ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరిగిందా? అలా కాదండి, కేవలం కమర్షియల్ సినిమాలు, సక్సెస్ అయిన సినిమాలు ఏది ఇటు అనేది కేటగిరీ కాదు. సినిమా అన్న తర్వాత చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మంచిగా సెలెక్ట్ చేయాలి, అందరినీ ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగా చూసుకున్నాం. అందుకని ఇప్పుడు మీరు చూసిన లిస్టులో చూసుకోండి, పెద్ద సినిమాలు ఎలా ఉన్నాయి, చిన్న సినిమాలు కూడా అలా అంతా చేసాం. గతంలో మీరు నంది అవార్డ్స్ చూశారు, ఇప్పుడు తెలంగాణ గద్దర్ అవార్డ్స్, ఎట్లా వేరియేషన్ ఏం చెప్తారు? అప్పట్లో చాలా ఘనంగా ఎన్టీ రామారావు గారు నన్ను చైర్మన్ చేసినప్పటి నుంచి చూసుకుంటే అన్ని చోట్ల కూడా బాగా చేసాం. రామారావు ఉండగా ఉగాది పండగ రోజునే నంది అవార్డులు అనేది ఒక సిస్టమ్ పెట్టి కొన్నాళ్ళు అది మెయింటైన్ చేసాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేశారు. అలాగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కానీ, చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కానీ ఇవన్నీ కూడా చేసాం చక్కగా. ఇది ఇప్పుడు మరి 10 ఏళ్ల తర్వాత 10 రోజులు అన్నం పెట్టకుండా 11 రోజులు అన్నం పెడితే ఎంత ఆవురింది మనం తింటాం. ఇవాళ అంత ఆతృతగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి సినిమా ఇండస్ట్రీ తరఫున పూర్తిగా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ ఇది ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంత బాగా జరగాలని. 30 సినిమాలు 10 సంవత్సరాలుగా ఎంపిక చేశారు. అసలు ఎన్ని సినిమాల అంటే పరిశీలన జరిగింది, చర్చ ఎట్లా జరిగింది, ఏకాభిప్రాయంతోనే అంటే మొత్తం చూడటం అంటే ఎవరి వల్ల కాదు అన్ని సినిమాలు చూడటం అని. మాకు ఇచ్చిన టైమే 20 రోజుల్లో. అందుకని మాలో మేము ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క నెంబర్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కరికి ఇచ్చి షార్ట్ లిస్ట్ చేయండి. ఇందులో ఒక 6 సినిమాలు 8 సినిమాలు షార్ట్ లిస్ట్ చేయండి అని అట్లా షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందరం కలిసి కూర్చొని ఆ సినిమాల గురించి డిస్కస్ చేసుకొని మాలో ఎవరైనా ఆ సినిమా చూడబోతే ఆ సినిమా ఇంట్లోకి వాళ్ళ రోజులు ఇంట్లో కూర్చొని చూడొచ్చు, ప్రొజెక్షన్కి రావక్కర్లా. అందుకని అట్లా ఆన్లైన్లో చూసుకుని చేసాం. సార్, ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు నందమూరి బాలకృష్ణకి ఇచ్చారు. తండ్రి కొడుకు అవార్డు, తండ్రి పేరుతో ఉన్న అవార్డు కొడుకుకి వచ్చింది. దీన్ని ఎట్లా చెప్తారు? ఇది చాలా అందరికి చాలా ఎమోషన్ వస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తండ్రి గారి పేరు ఉన్నటువంటి నేషనల్ అవార్డు కొడుకు రావడం అనేది
అద్భుతం. వాళ్ళకి ఎంత ఉంటుందో కానీ మాలాంటి వాళ్ళకి రేపు వచ్చే ప్రేక్షకులకి అందరికి కూడా చాలా బాగుందనేటటువంటి ఆలోచన వస్తుంది. ఈ టైంలో ఆయనకి ఇవ్వటం అనేది గుడ్, వెరీ. ఫైనల్గా కొత్త నటీమణులకు, కొత్తగా వచ్చే దర్శకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సినిమా రంగానికి సంబంధించి? సినిమా రంగానికి సంబంధించి క్రమశిక్షణ ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. టైం ఒకటి చాలదు. ఎందుకంటే ఒకరోజు అరగంట లేటుగా వచ్చారంటే దాని మీద కాస్ట్ ఎంతో పెరిగిపోద్ది, ఎంతమంది వెయిట్ చేస్తూ ఉండాలి. అలాంటివి జరగకుండా క్రమశిక్షణతో ఉండండి. సినిమాలు మంచి టెక్నాలజీ బ్రహ్మాండంగా పెరిగింది. మీరు అందిపుచ్చుకోగలిగితే ఎంతైనా పైకి రాగలుగుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 10 ఏళ్ల తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ఫిలిం అవార్డ్స్ ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. కొత్తగా వచ్చే నటీనటులకి ఈ అవార్డ్స్ అనేది ప్రోత్సాహం. సో కొత్తగా నూతన నటీమణులు కూడా క్రమశిక్షణతో వస్తున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా సినిమా రంగంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా జ్యూరీ చైర్మన్ మురళీ మోహన్ సూచిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.